తెలియదు, మేము దాడి జరిగిన రోజు లేము, గుర్తుకు రావడం లేదు అని మంగళగిరి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరైన వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలశీల రఘురాం, దేవినేని అవినాష్ సమాధానం చెప్పినట్లు తెలిసింది. అప్పటి సీఎం జగన్ విమర్శించినందుకు కొంతమంది కార్యకర్తలు టీడీపీ ఆఫీసుపై దాడి చేసినట్టు తెలుసని, తాము ఎప్పుడూ ప్రత్యక్షంగా దాడుల్లో పాల్గొనలేదని విచారణలో ముగ్గురు నేతలు వెల్లడించినట్లు సమాచారం. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పొందిన వైసీపీ నాయకులకు మంగళగిరి రూరల్ పోలీసులు 41A కింద విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. ఈ కేసుపై నిన్న రాత్రి 8:45 వరకు విచారణ కొనసాగింది. కోర్టు ఆదేశాలతో ఈ ముగ్గురు నేతలు తమ పాస్పోర్ట్లను పోలీసులకు అప్పగించారు. దాడి ఘటనపై ముగ్గురిని వేర్వేరుగా విచారణకు పిలిచారు. నిందితులు తరఫున విజయవాడ న్యాయవాది బొగ్గు గవాస్కర్ హాజరయ్యారు. సంబంధించిన కేసులో ఉన్నటువంటి ముద్దాయిలు, అదే విధంగా కరకట్ట మీద ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంటి దగ్గర జరిగిన దాడికి సంబంధించిన కేసులో ముద్దాయిలు మా దగ్గరికి రావడం జరిగింది. సుప్రీంకోర్టు వారి యొక్క పాస్పోర్ట్స్ ని 48 గంటల లోపుగా దర్యాప్తు అధికారికి వశపరచమని చెప్పారు. దాని ప్రకారం అందులో దేవినేని అవినాష్, అలాగే గవాస్కర్, అదే విధంగా తలసల రఘురాం, వీరు ముగ్గురు వారి యొక్క పాస్పోర్ట్స్ ని అప్పగించడం జరిగింది. జోగి రమేష్, సీఎం గారి ఇంటి దగ్గర కేసులో ముద్దాయినటువంటి జోగి రమేష్, ఆయన తన పాస్పోర్ట్ మేలోనే ఎక్స్పైర్ అయిపోయిందని అన్నాడు, రెన్యువల్ చేసుకోలేదని అన్నాడు. ఆ పాస్పోర్ట్ నే వశపరచుకోవడం జరిగింది. అతను రెన్యువల్ చేసుకున్న తర్వాత కొత్త పాస్పోర్ట్ ని వశపరుస్తానని అండర్టేకింగ్ ఇచ్చాడు. అదే విధంగా లేళ్ల అప్పిరెడ్డి తన పాస్పోర్ట్ లేదని చెప్పారు. ఆయనకి అసలు 5గురి యొక్క పాస్పోర్ట్ లో 3 ఉన్నాయి, 2 లేవు. వీరిని మేము దర్యాప్తులో భాగంగా కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. ఆ ప్రశ్నలకు వారు కరెక్ట్ సమాధానాలు అయితే చెప్పలేదు. వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నామని అన్నారు, కానీ మా పోలీసు బృందాలు వారి ఇంటికి వెళ్ళినప్పుడు వారి ఇంటి దగ్గర లేదు. కాబట్టి వారు చెప్పినటువంటి స్టేట్మెంట్ రాసుకుని పంపించడం జరిగింది. సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి మరలా వాళ్ళని పిలిపించడం జరుగుతుంది.